సకినేటిపల్లి అనే పల్లెటూరిలో మల్లయ్య మరియు రుక్మిణి అనే దంపతులు ఉండేవారు. వారికి రాజు మరియు మురళి అని ఇద్దరు పిల్లలుండేవారు. ఒక పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు. గ్రామం చివరిలో వీరిదొక్కటే కుటుంబం ఉండేది. మల్లయ్య ఆ ఊరి పరిసరాల్లో ఉండే చెరువుల్లో, కాలువల్లో చేపలు పట్టి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకొని వాటితో వచ్చే డబ్బులతో వారి జీవనం సాగించేవారు. రుక్మిణి ఊరి సర్పంచ్ రాఘవరెడ్డి ఇంట్లో వంట చేస్తూ వచ్చిన డబ్బులతో తన కుటుంబానికి ఆసరాగా ఉండేది. మురళికి కమల్ మరియు గోపాల్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. మురళి ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. తన స్నేహితులతో చిన్న చిన్న కూలి పనులు చేస్తూ వాటితో వచ్చే డబ్బులతో తన స్నేహితులతో జల్సాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. మద్యానికి బానిసలా మారిపోయాడు. చెడు వ్యసనాలతో పూర్తిగా మారిపోయాడు. తనకి డబ్బులు అవసరమైనప్పుడు ఇంటికొచ్చేవాడు. తన తల్లిదండ్రుల వద్ద బలవంతంగా డబ్బులు తీసుకుని వెళ్లేవాడు. మురళికి ఎంత నచ్చజెప్పినా వినేవాడు కాదు. అలా ఒకరోజు మల్లయ్య తెచ్చిన చేపలతో రుక్మిణి చేపల కూర ఎంతో రుచికరంగా వండుతుంది. మురళి వాళ్ళమ్మ చేసిన చేపల కూర తిని తన స్నేహితుడు కమల్ దగ్గరికి వెళ్తుండగా రుక్మిణి ఇలా అడుగుతుంది. ఎక్కడికి నాయనా? ఎప్పుడు నీ స్నేహితులతో కలిసి వెళ్తూ ఉంటావు, ఇంటి దగ్గర ఉండవు. నెలలో 2-3 రోజులు మాత్రమే ఇంటి పట్టునుంటున్నావు. నా స్నేహితులతో నేను బయటికి వెళ్ళాలి. చేపల కూర అంటే నాకెంతో ఇష్టం. అందుకే నీ చేతి చేపల కూర తినడానికే నేను నెలలో ఆ 2 రోజులైనా వస్తున్నాను. ఎందుకురా నన్నింత బాధ పెడుతున్నావు? ఇంటికి రాకున్నా నువ్విలా తాగుతూ స్నేహితులతో తిరుగుతూ ఉంటున్నావు. ఎలాగో మా కోసం నీకు ఆలోచన లేదు. కనీసం నీ ఆరోగ్యం కోసమైనా ఆలోచించు. సరే అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ వస్తాను. దేవుడి దగ్గర దాచిన డబ్బులు తీసుకొని తన తల్లి ఎంత చెప్పినా వినకుండా తన స్నేహితుడైన కమల్తో వెళ్ళిపోతాడు మురళి. రుక్మిణి ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత మల్లయ్య ఇంటికి వస్తాడు. ఏమైంది రుక్మిణి? ఎందుకలా బాధపడుతున్నావు? మన మురళి ఎందుకు తన స్నేహితులతో ఇలా తిరుగుతూ తాగుతూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు? వాడికెన్నిసార్లు చెప్పినా ఎందుకు మారడం లేదో నాకర్థం కావట్లేదండి. వాడు నెలలో 2 రోజులు ఉండడమే చాలా సంతోషపడవలసిన విషయం. ప్రతి నెలకి ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవాడు. అలాంటిది ఈ నెలలో 2 రోజులు ఉన్నాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడు ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. ఇంకా వాడికి నచ్చినట్లు అలా వదిలేయడమే మంచిది. ఇంకా ఎన్ని రోజులు నువ్వు మాత్రం చెప్తూ ఉంటాం? వాడు మారడు. మారేవాడైతే ఈపాటికే మారేవాడు. అసలు తప్పు మనదే. ఏ కష్టం తెలియనివ్వకుండా అతిగా ఆరవం చేసి పెంచాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎప్పుడూ స్నేహితులతో తిరగడమే తప్ప తన జీవితం కోసం ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. వాడి జీవితం ఏమవుతుందోనని నాకు ఎంతో బాధగా ఉందండి. నువ్వేమీ దిగులు చెందకు రుక్మిణి. ఏదో రోజు వాడిలో కూడా మార్పు వస్తుంది. అలా బాధపడుతూ ఉంటుంది రుక్మిణి. కొన్ని వారాలు గడుస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే మల్లయ్య చేపల వల తీసుకుని చెరువు దగ్గరికి వెళ్తాడు. రుక్మిణి సర్పంచి రాఘవరెడ్డి ఇంట్లో వంట చేయడానికి వెళ్తుంది. రాఘవరెడ్డికి రుక్మిణి చేతి చేపల కూర అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ రుక్మిణితో చేపల కూర చేయించుకుంటాడు. మల్లయ్య చెరువులో వల వేసి చేపల కోసం చూస్తూ ఉంటాడు. తన వలలో కొన్ని చిన్న చేపలు చిక్కుతాయి. అవి తీసుకుని గ్రామంలో బజారు దగ్గరికి వెళ్తాడు. ఎంతోమంది చేపల కోసం వచ్చి తన దగ్గరున్న చిన్న చేపలు తీసుకోకుండా వెళ్ళిపోతారు. అలా కొంత సమయం చూసి ఆ రోజు రాత్రి ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఆ చేపలు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి బయట రుక్మిణి మురళి కోసం ఎదురు చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ప్రతి నెల వచ్చే మురళి ఈ నెల ఎందుకు ఇంతవరకు రాలేదు? ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలీదు. తన స్నేహితులు నా కొడుకు ఎవరూ ఇప్పటి వరకు ఊరికి రాలేదు. ఏమయ్యారో, ఎప్పుడొస్తారో ఏమీ అర్థం కావటం లేదు. అలా
ఇంటి బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన మల్లయ్య రుక్మిణితో ఇలా అంటాడు. రుక్మిణి, ఈరోజు చిన్న చిన్న చేపలు మాత్రమే వలలో చిక్కాయి. బజారులో ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఈ చేపలు పట్టుకుని తిరిగి వచ్చేశాను. నీ చేతితో ఈ చేపల కూర వండు. అలాగేనండి. ఒక మట్టి కుండ తీసుకుని అందులో ఎంతో రుచికరంగా చేపల కూర వండుతుంది రుక్మిణి. అది చూసిన మల్లయ్య ఇలా అంటాడు. ఆహా, ఎంత మంచి సువాసన! నాకు బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడే నాకు అన్నం పెట్టు రుక్మిణి. రుక్మిణి చేసిన చేపల కూర తిని ఎంతో పొగుడుతాడు. అప్పుడే మురళి ఇంటికి వస్తాడు. తన తండ్రి తింటున్న చేపల కూర చూసి తన పక్కనే కూర్చొని భోజనం పెట్టమని అడుగుతాడు. రుక్మిణి మురళిని చూసి ఇలా అంటుంది. నాయనా, వచ్చావా? ఎన్ని రోజులైంది నువ్వింటికొచ్చి. నువ్విలా ఎన్ని రోజులు రాకపోతే ఇంట్లో మేము ఎంతగా బాధపడతామో ఆలోచించావా ఒక్కసారైనా? ఇప్పుడొచ్చాను కదమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది. అసలే చేపల కూర వండావు, నాకిప్పుడే పెట్టు, తింటాను. సరే నాయనా, వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కొనిరా. నీకిప్పుడే భోజనం వడ్డిస్తాను. నా చేతులు బాగానే ఉన్నాయి, నాకు పెట్టమ్మా, ఆకలి వేస్తుంది. రుక్మిణి భోజనం పెడుతుంది. ఆ కూర తిన్న మురళి ఇలా అంటాడు. ఆహా, అమ్మా, నీ చేతి చేపల కూర ఏమి రుచి! నీలా ఎవ్వరూ చేయలేరు ఈ చేపల కూర. ఎంత రుచికరంగా చేస్తావమ్మా! నీ చేతి చేపల కూర తినడానికే నేను ఇంటికి వచ్చాను. రుక్మిణి మురళి మాటలు విని ఎంతగానో మురిసిపోతుంది. అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు తెల్లవారే మురళి తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నాకు పెళ్ళెప్పుడు చేస్తావు? నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నా వయసు కూడా పెరుగుతుంది. నాకు కూడా పెళ్లి చెయ్యి. నీకు ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలరా? ఒక ఉద్యోగం చేయవు, ఇంటి దగ్గరుండవు. ఎప్పుడు చూడు స్నేహితులతో బయట తాగుతూ తిరుగుతూ ఉంటావు. నీకు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి బాధపడాలి. అయితే నాకు పెళ్లి చేయడం మానేస్తావా? ఎక్కడ తిరిగినా నెలకొక్కసారైనా ఇంటికి వస్తున్నానుగా. నాకెవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి. నీకు ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలురా? ఇంటి పట్టున ఉండవు, ఒక్క పని చెయ్యవు, ఎలాంటి బాధ్యత లేకుండా నీ స్నేహితులతో బలాదోరుగా తిరుగుతూ ఉంటావు. ఎవరినైనా పిల్లని అడిగితే మమ్మల్ని తిడతారు, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అలా వారి ముగ్గురి మధ్య సంభాషణ జరుగుతుంది. మురళి స్నేహితుడు రాగానే వాళ్లతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక భార్యాభర్తలిద్దరూ బాధపడుతూ ఉంటారు. చిన్నవాడని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. వీడికి ఎలాంటి బాధ్యత లేకున్నా ఎప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంటున్నాడు. పైగా పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైనా మారుతాడనుకుంటే వీడిలో మార్పే రావటం లేదండి. ఎన్నాళ్ల వరకు ఇలా ఉంటాడో ఉండని వాడిని మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అలా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి మల్లయ్య ఆరోగ్యం కాస్త క్షీణిస్తుంది. మంచం మీదే ఉంటాడు. పనులు ఏమీ చెయ్యలేడు. రుక్మిణి ఒక్కతే ఇంట్లో పనులు చేసుకుని సర్పంచ్ ఇంట్లో వంట చేసి దాంతో వచ్చిన డబ్బులతో ఇంటిని చూసుకునేది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. రుక్మిణి ఇంట్లో చేపల కూర ఎంతో రుచికరంగా వండుకుంటుంది. ఆ చేపల కూర వాసన ఇంటి చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నట్లనిపిస్తుంది రుక్మిణికి. తలుపులు తీసి చూడగానే ఒక యువకుడు ఇంటి బయట నించొని ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? మా ఇంటి తలుపులు కొట్టావేంటి? ఒక్కడివే ఉన్నావు ఇలా వానలో తడుస్తూ? అమ్మా, మాది ఈ ఊరు కాదు. నేను పని మీద ఇటు వచ్చి మా ఊరు వెళ్తూ ఉండగా ఈ గాలివాన మొదలైంది. పైగా నా బండి కూడా ఆగిపోయింది. కాస్త ఆశ్రయం ఇస్తే తెల్లవారే వరకు ఇక్కడే ఉండి నేను వెళ్ళిపోతానమ్మా. రుక్మిణి అలా చూస్తూ ఉండిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అబ్బాయిని చూస్తుంటే అచ్చం నా పెద్ద కొడుకు ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. సరే బాబు, రండి. ఎవరు రుక్మిణి వచ్చారు? రాజు అని అబ్బాయండి, పక్క ఊరంట. బయట వాన పడుతుందిగా, వర్షం తగ్గే వరకు ఇక్కడుండొచ్చా అని అడుగుతున్నాడు. అవునా? లోపలికి రమ్మని చెప్పు.
ఇక రాజుని లోపలికి రమ్మని పిలవడంతో వాళ్ళింట్లోకొస్తాడు రాజు. అమ్మా, నేను ఇక్కడ కూర్చుంటాను. మీరు భోజనం చేస్తున్నట్లున్నారుగా, చెయ్యండమ్మా. పర్వాలేదు బాబు, నువ్వు భోజనం చేశావా? నేను చేపల కూర వండాను. చాలా రుచికరంగా చేస్తానని తినేవాళ్ళందరూ అంటూ ఉంటారు. నీకిప్పుడే వడ్డిస్తాను, తిను నాయనా. సరే అమ్మా, భోజనం పెట్టండి. నాకు చాలా ఆకలిగా ఉంది. రాజుకి చేపల కూర వేసి అన్నం పెడుతుంది రుక్మిణి. అది తిన్న రాజు ఇలా అంటాడు. మీరు చెప్పింది నిజమే అమ్మా. ఇలాంటి చేపల కూర ఇప్పటి వరకు నేను ఎక్కడా తినలేదు. చాలా రుచికరంగా చేశారు. ప్రేమగా మీ చేత్తో పెట్టే అన్నం, చేపల కూర అమృతంలాగా ఉందమ్మా. మా ఆయన కూడా నీలాగే అంటాడు బాబు. నా చేతి చేపల కూర ఎంతో రుచికరంగా ఉంటుందని. నా భర్త చేపలమ్ముతుంటాడు. ఏమయ్యిందమ్మా అతనికి? ఆరోగ్యం బాగోలేదు బాబు. మంచం మీదే ఉంటున్నారు ఈ మధ్య. ఏం పని చెయ్యలేరు. నేనే ఈ ఊరు సర్పంచ్ ఇంట్లో వంట చేసి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుతున్నాను. అలా మాట్లాడుతుండగా రుక్మిణి రాజుని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజు రుక్మిణిని ఇలా అడుగుతాడు. ఏమైందమ్మా అలా చూస్తున్నారు? ఎందుకో బాధపడుతున్నట్లున్నారు? అవునాయన, నా కొడుకు నీలాగే ఉంటాడేమో అని అనుకుంటున్నాను. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు? ఇప్పటి వరకు నా కొడుకుని నేను చూడలేదు. అమ్మా, బాధపడకండి. మీ కొడుకు ఎక్కడ ఉన్నా తప్పక వస్తాడు. నాకు కూడా ఎవరూ లేరమ్మా. నేను మా బామ్మ ఇంట్లో ఉంటా. నీకు అమ్మా నాన్న లేరా బాబు? లేరమ్మా, ఎక్కడున్నారో కూడా తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను మా బామ్మనే పెంచుతుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు ఉదయానికి వర్షం తగ్గిపోతుంది. ఉదయాన్నే రాజు బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన రాజు గురించే రుక్మిణి ఆలోచిస్తూ ఉంటుంది. రాజు ఇంటికి వచ్చినా తనకి మాత్రం ఆ అమ్మ చేతి చేపల కూరనే గుర్తొస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఎక్కడో ఈ చేతి చేపల కూర తిన్నాను అనుకుంటాడు. అలా మరో 2 రోజులు గడుస్తాయి. ఒకరోజు ఇంట్లో బామ్మ చేపల కూర వండుతుంది. నాయనా, ఏమైందిరా, బాధగా ఉన్నావు? 2 రోజుల నుంచి దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు? బామ్మ, మొన్ననే నేను ఊరు వెళ్ళి వస్తున్నాను కదా. తిరిగి వచ్చే దారిలో పెద్ద వర్షం పడడం వల్ల నా బండి ఆగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. అక్కడ ఒక ఇల్లు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి కాస్త ఆశ్రయం ఇవ్వమని అడిగాను. ఆ గ్రామంలో ఆ రోజు రాత్రి ఆమె నాకు కడుపు నిండా భోజనం కూడా పెట్టింది. ఆవిడ చేతి చేపల కూర అంతకు ముందు నేను ఎక్కడో ఎప్పుడో తిన్నాను అని అనిపిస్తుంది. ఎవరు నాన్న వాళ్ళు? ఎవరో నాకు తెలియదు బామ్మ. ఏ ఊరు ఆవిడది? సకినేటిపల్లి అనే పల్లెటూరు బామ్మ. నాయనా, ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో నాకర్థమైంది. నువ్వు నాకు అదే ఊరిలో జాతరలో గోదావరి గట్టు మీద ఏడుస్తూ కనిపించావు. బహుశా ఆ తల్లిదండ్రులే మీ అమ్మా నాన్నలయ్యుంటారు నాయనా. ఈ విషయం మరి ఇన్ని సంవత్సరాలుగా నాకు ఏ రోజు చెప్పలేదు ఎందుకు బామ్మ? నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు. అందుకే నీ తల్లిదండ్రుల గురించి నేను ఏ రోజు మాట్లాడలేదు. ఎన్నో ఏళ్లు ఎదురు చూశాను, కానీ నాకు పిల్లలు పుట్టలేదు. నాకు ఎవ్వరూ లేకపోవడం వల్ల నిన్ను తెచ్చుకొని పెంచుకున్నాను. నాకు కూడా వయసైపోయింది. నువ్వు ఒంటరి వాడివైపోతావు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, నన్ను క్షమించు నాయనా. నువ్వక్కడి నుంచి వచ్చి 2 రోజులైనా ఇంకా ఆ తల్లి కోసమే ఇంతలా బాధపడుతున్నావంటే ఖచ్చితంగా ఆవిడే నీ అమ్మయ్యుంటుంది. ఒక్కసారి వెళ్ళి వాళ్లతో మాట్లాడు. వెంటనే రాజు సకినేటిపల్లి ఊరు వెళ్తాడు. ఇంటికి చేరుకుంటున్న దగ్గర్లో ఆ ఇంటి బయట కొంతమంది గ్రామస్తులుంటారు. అది చూసి రాజు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ ఊరు గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మల్లయ్య ఎంత మంచివాడు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు. మల్లయ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు పాపం.
ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టమవుతుంది. ఆ ఉన్న ఒక్క కొడుకు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. వీరికి నా అనుకున్నవారు ఎవ్వరూ లేరు. పాపం రుక్మిణి దగ్గర మల్లయ్యకు వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేవంట. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని రాజు ఆశ్చర్యపోతాడు. ఇంట్లోకి వెళ్లి చూడగానే మంచం మీద మల్లయ్య ఆరోగ్యం బాగోక స్పృహ కోల్పోయి ఉంటాడు. అక్కడే ఉండి రుక్మిణి ఏడుస్తూ ఉంటుంది. నేను వచ్చేశాను, నువ్వేం బాధపడకమ్మా. నాకు ఇన్నాళ్ళు తెలియలేదు మీరే నా తల్లిదండ్రులని. నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టిందమ్మా. నాన్నని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదా. రుక్మిణి ఆశ్చర్యంతో రాజు కాళ్లవైపు చూస్తుంది. మల్లయ్య చెప్పినట్లు రాజు కుడికాలుకి 6 వేళ్లుంటాయి. రుక్మిణి రాజుని పట్టుకుని ఏడుస్తుంది. వెంటనే తన తండ్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ తన తండ్రిని చూయించి వైద్యం చేయిస్తాడు. ఖర్చు మొత్తం రాజుని పెట్టుకుంటాడు. మల్లయ్య ఆరోగ్యం కొద్ది కొద్దిగా మెరుగవుతుంది. మల్లయ్య కోలుకోవడంతో ఇంటికి తీసుకుని వస్తారు. నాయనా, ఈరోజు నువ్వే నీ తండ్రిని కాపాడావు. ఏ దిక్కులేని మాకు సమయానికొచ్చి ప్రాణభిక్ష పెట్టావు. నా అదృష్టం అమ్మా. నేను ఈ సమయానికైనా మీ దగ్గరికి వచ్చాను. అమ్మా, ఆ రోజు జాతరలో తప్పిపోయిన కొడుకుని నేనే. ఇన్నాళ్లుగా నేను ఏ బామ్మ దగ్గరైతే ఉన్నానో ఆవిడే నాకు ఈ విషయం చెప్పింది. నన్ను క్షమించమ్మా. ఆ రోజు నువ్వు నా దగ్గర భోజనం చేసి వెళ్లిపోయిన తర్వాత నుండి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నీకొక తమ్ముడున్నాడు. వాడి పేరు మురళి. వాడు చెడు వ్యసనాలకు బానిసై ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుంటాడు. ఎంత చెప్పినా వాడిలో మార్పు రాలేదు. నిన్ను మళ్ళీ ఈ జన్మలో తిరిగి చూస్తామనుకోలేదు నాన్న. ఆ పరమేశ్వరుడి దయ వల్ల నువ్వు మా వద్దకు తిరిగి చేరుకున్నావు. అలాగే మీ తమ్ముడిలో కూడా మార్పొస్తే ఎంతో సంతోషంగా మనముండొచ్చు. మల్లయ్య రుక్మిణి తమ కొడుకును చూసి ఎంతగానో ఆనందపడతారు. అమ్మా, నేను ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదు. ఇక అంతా సర్దుకోవడంతో అందరూ ఆనందంగా ఉంటారు. ఇన్నేళ్లు నిన్ను కంటికి రెప్పలా పెంచిన ఆ బామ్మ ఒంటరిగా అయిపోతారు. నువ్విక్కడుండిపోతే ఆవిడ్ని మన ఇంటికి తీసుకొచ్చే బాబు. ఇక నుండి మనతో పాటే ఉంటారు. దాంతో రాజు వెళ్లి బామ్మని తీసుకుని ఇంటికొస్తాడు. ఎప్పటిలాగే మల్లయ్య చేపలు పట్టడానికి వెళ్తాడు. రాజు తన తల్లిని సర్పంచ్ రాఘవరెడ్డి ఇంట్లో పని మాన్పించేస్తాడు. రుక్మిణి చేపల కూర రుచి బాగా అలవాటైపోవడం, ఆ రుచి ఎవరు చేసినా రాకపోవడంతో ఒకరోజు ఆ సర్పంచ్ మల్లయ్య ఇంటికొచ్చి ఇలా అంటాడు. రుక్మిణి, నువ్వు మా ఇంట్లో వంట పని మానేశావు. నీ చేతి చేపల కూర అంటే నాకు ఎంతో ఇష్టం. కనీసం మా చేపల కూరైనా మా ఇంటికి వచ్చి వారంలో 2 రోజులు చేసి పెట్టగలవా? నేను మా పెద్దబ్బాయి వచ్చిన తర్వాత అడిగి చెప్తానయ్య గారు. మా పెద్దబ్బాయి ఏ పని చెయ్యొద్దు, ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. సరే రుక్మిణి, మీ అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి చెప్పు. అలాగే అయ్యా. రాజు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా వివరిస్తుంది రుక్మిణి. అమ్మా, నిజమేనమ్మా. నీ చేతితో చేసిన చేపల పులుసు రుచి మరి ఎక్కడా ఉండదు. ఒక్కసారి తిన్నవాళ్ళకి మరలా మరలా తినాలనిపిస్తుంది. కాబట్టి మనమే ఒక వ్యాపారం ప్రారంభిద్దామమ్మా. అప్పుడు సర్పంచ్ గారే మన ఇంటికి వచ్చి కొనుక్కొని పట్టుకు వెళ్తారు కావలసినప్పుడల్లా. నీ ఆలోచన చాలా బాగుంది నాయనా. అలాగే చేద్దాం. నాన్నగారు చేపలు పట్టి తీసుకొస్తే నేను కూర వండిస్తాను. దాన్నమ్మే బాధ్యత నువ్వు చూసుకో. సరే అమ్మా, అలాగే చేద్దాం. కొన్ని రోజుల తర్వాత రాజు తన తల్లితో చేపల కూర వ్యాపారం మొదలుపెట్టిస్తాడు. రుక్మిణి చేసే చేపల కూర నచ్చడంతో అందరూ వచ్చి మళ్లీ మళ్లీ కొనుక్కొని వెళ్తూ ఉండేవారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రుక్మిణి చేసే చేపల కూర మంచి పేరుని సంపాదించుకుంటుంది. చివరికి ఆ ఊరి సర్పంచ్ రాఘవరెడ్డి కూడా వారి దుకాణానికొచ్చి చేపల కూర తీసుకుని వెళుతూ ఉండేవాడు.
సమీప పట్టణాల్లోకి ఎవరైనా రాజకీయ ప్రముఖులు పెద్దవాళ్లు వచ్చినప్పుడు రుక్మిణి చేసే చేపల పులుసుని ప్రత్యేక వంటకంగా పెట్టేవారు. కొన్ని రోజులకి చిన్న కొడుకు మురళి ఇంటికొస్తాడు. తన అన్నయ్య రాజు నచ్చజెప్పి అసలు ఎలా బ్రతకాలో, ఎలా ఉంటే నలుగురిలో గుర్తింపు వస్తుందో తెలియజేసి అమ్మా నాన్నలు తన ప్రవర్తన వల్ల ఎంత బాధపడుతున్నారో చెప్పి తన తమ్ముడిలో మార్పు తీసుకొస్తాడు. అప్పటినుంచి మురళి కూడా తమ దుకాణంలో పనిచేసుకుంటూ బుద్ధిగా ఉంటాడు. అందరూ మురళిలో వచ్చిన మార్పును చూసి ఎంతగానో ఆనందపడతారు. చివరికి ఆ కుటుంబం సకుటుంబంగా ఆనందంగా ఉంటుంది. అమ్మ చేతి వంట కేవలం కడుపు నింపడమే కాదు, విడిపోయిన బంధాలను కూడా కలుపుతుంది. ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, తల్లిదండ్రులు పంచే ప్రేమే నిజమైన సంపద. స్నేహితులు కాలక్షేపానికి పనికొస్తారేమో, కానీ కష్టకాలంలో కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్ళు మాత్రమే. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడడమే ఒక కొడుకు సాధించాల్సిన నిజమైన విజయం. తప్పుదారిలో నడవడం సహజం, కానీ తప్పు తెలుసుకుని కుటుంబం కోసం మారడం గొప్ప విషయం. రక్తం పంచుకుని పుట్టిన బంధం ఎక్కడున్నా ఏదో ఒక రోజు మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆదుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. ప్రతివారం సరికొత్త కథతో మీ ముందుకొస్తాం.